అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నాను నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ చెబుదాం, కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పలు కొడుతూ ఆయన కృపను తలపోసుకుందామా? ఒకసారి తలంచుకుందాం. మనకి ఏదైనా అర్హత ఉందా, యోగ్యత ఉందా? అయినా కూడా ఆయన కృప మన వెంటాడుతూ ఉంది కదా. చప్పట్లు మౌనంగా ఉండొద్దు. చప్పట్లతో ప్రభుని ఆరాధించుదాము. లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. అందరూ లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. పాడదామా? కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడాలి అందరూ. కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే.
యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పలు కొడదామా? శ్రమలు శోధనలో మనల్ని ఆవరించి ఉండగా ప్రభుని స్తుతిద్దాము. చింతించొద్దు, దిగులు చెందొద్దు. మరణపు కోరల్ని చుట్టూ చేరాయి. ప్రభు తన కృపతో బ్రతికించాడు. ఇక ముందు కూడా బ్రతికించడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా స్తుతించు దేవుని కుమార్తె, దేవుని కుమారుడు ఆరాధించు. ప్రభు కృప నిన్ను కమ్మకుంటుంది మరొకసారి. ప్రభు కృప నిన్ను ఆవరిస్తా ఉంది మరొకసారి. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. శ్రమలు శోధనలు నన్నావరింపగా, అజ్ఞానము చేనే హీనమవ్వగా, మరణపు కోరలు నా చుట్టూ చేరగా, నీ కృపతో నన్ను బ్రతికించితివే. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను ప్రేమించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. పాడదామా? కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అందరూ నోరు తెరిచి కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చప్పలు కొడదామా? ప్రభుని స్తుతిద్దాం. ఆయన కృపను తలపోసుకో. ఏ పాటి వాడను ప్రభువా నీవు నన్ను హెచ్చించడానికి? ఏ పాటి దానను ప్రభువా? నీ కృపకు యోగ్యత అర్హత నాకు లేకున్నా కూడా అయా నన్ను హెచ్చిస్తూ బలపరుస్తూ స్థిరపరుస్తూ నన్ను గణపరుచుచున్న నా దైవమా, నీ కృపకై ఆరాధన, నీ కృపకై స్తోత్రమయ్యా. అమ్మా సోదరి సోదరుడా, ఉదయకాల సమయంలో దేవుని కృపను తలపోసుకుంటూ స్తుతించగలవా? లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకు హేళన చేయగా, నీ కృపతో నన్ను
లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను. ఓడిపోయిన స్థితిలో ఉన్నావా? పోగొట్టుకున్న స్థితిలో ఉన్నావా? ఉదయకాల సమయంలో ప్రభు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. తన కృపతో నింపి నీకు విజయం ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతూ ఉండగా, లోకము నన్ను ఆకర్షింపగా, అల్లరితనము నా చుట్టూ చేరగా, ఓటమి నా బ్రతుకును హేళన చేయగా, నీ కృపతో నన్ను బలపరచితివే. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి వాడను యేసయ్యా. ఇంతగా నన్ను హెచ్చించుటకు ఏ పాటి దానను యేసయ్యా. నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను, నీ కృపకు ఎల్లప్పుడు కృతజ్ఞుడను. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. పాడదామా? కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు. పాడదామా? అందరము నోరు తెరిచి. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. పాడదాం అందరం బిగ్గరగా. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. పాడదాం బిగ్గరగా. కృపయే. అందరూ ప్రభువా నీ కృపే, నేనేమై ఉన్నానో నీ కృపే, నేను బ్రతికి ఉన్నానంటే నీ కృపే, నేను జీవిస్తున్నానంటే నీ కృపే, నేను ఊపిరి తీసుకుంటున్నానంటే నీ కృపే. నీ కృప ద్వారానే నేను రక్షించబడ్డాను, నీ కృప ద్వారానే నేను నిలబడ్డాను. అయ్యా నీ కృపే, నీ కృపే నన్ను నడిపిస్తుందయ్యా, నీ కృపే నన్ను బ్రతికిస్తుందయ్యా, నీ కృపే నన్ను ఆదరిస్తుందయ్యా, నీ కృపే నన్ను ప్రేమిస్తుందయ్యా. అర్హత లేదు, యోగ్యత లేదు, అయినా నీ కృప నన్ను వెంటాడుతూ ఉంది, అయినా నీ కృప నన్ను వెంబడిస్తూ ఉందయ్యా. అందరం చెబుదామా? కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపని నావరి
కృప నిన్ను కమ్ముకుంటా ఉంది. కృప నిన్ను దర్శిస్తా ఉంది. నేను పాపంలో ఉన్నాను, అపరాధంలో ఉన్నాను, దోషంలో ఉన్నాను, దేవునికి దూరంగా జరిగిపోయాను, దేవునికి దూరంగా వెళ్ళిపోయానని మదన పడుతున్నటువంటి దేవుని పిల్లలారా, కృప ఆవరిస్తా ఉంది, కృప సమీపిస్తా ఉంది. కృప ద్వారా మరొకసారి రక్షణ, కృప ద్వారా మరొకసారి క్షమాపణ, కృప ద్వారా స్వస్థత నీకు లభిస్తా ఉంది. నీ గర్భంలో ఉన్నటువంటి శిశువుని కృప ఆవరిస్తా ఉన్నది. నీ బలహీనత అంతటినీ కూడా కృప తొలగిస్తా ఉన్నది. అందరూ